నెల్లూరు నేల తల్లి రుణం తీర్చుకునే అవకాశం. మేకపాటి ఆదాల బాటలో సేవలు. పుట్టిన గడ్డపై పోటీ మరువలేనిదన్న సైరా. పుట్టిన గడ్డలో పోటీ తొలిసారిగా నామినేషన్ వేయడం మరువలేనిదని, నెల్లూరు నేలతల్లి రుణం తీర్చుకునే అవకాశం దక్కిందని నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరినారాయణన్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నెల్లూరు నేలతల్లి రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి, భారతమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు తన జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని, సొంత జిల్లాలో పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జీవితంలో అన్నిటికంటే గొప్ప రోజుగా భావిస్తున్నానని అన్నారు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలతో ప్రారంభమైన నెల్లూరు పార్లమెంట్ గడిచిన 72 సంవత్సరాలలో 10 మంది మహనీయులు లోక్సభకు పంపించిందని, అటువంటి స్థానానికి పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రాజకీయ దిగ్గజం బెజవాడ రామచంద్రారెడ్డితో మొదలైన నెల్లూరు లోక్సభ ఎంపీల జాబితాలో నా పేరు చేరనుండడంతో ఇక్కడి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి 2019 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి బాటలో నడుస్తానని అన్నారు. ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేక మంది పెద్దలు, ప్రముఖ దురంధరులు ఎన్నికైన పెద్దల సభకు తాను 8 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు అనేక విధాలుగా సేవ చేసిన అవకాశం దక్కించుకున్నానని అన్నారు. 2016 నుంచి రాజ్యసభకు కొన్నేళ్లుగా పార్లమెంటరీ పార్టీ నేతగా సేవ చేసి ఇప్పుడు జూన్ నుంచి నెల్లూరు ఎంపీగా కొత్త హోదాతో పార్లమెంట్లో ప్రవేశిస్తానని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని అన్నారు. ఆడిటర్గా మొదలైన తన ప్రస్థానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఆ భగవంతుని వల్ల నాకు కలిగిందన్నారు. ఈ మేరకు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరి ఆశస్సులు కావాలని, సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.